ఖమ్మం జిల్లా వైరా రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటుకల వ్యాపారి వద్ద నుంచి నగదు డిమాండ్ చేసిన ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తుగా వీడియో, వాయిస్ రికార్డింగ్ నిర్వహించి కార్యాలయానికి నగదు పంపించారు. ఎంవీఏ వరప్రసాద్ కు మధ్యవర్తిగా పనిచేసిన శేఖర్ కు డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అక్యూజ్డ్ దగ్గర నుంచి ఎవరైతే వరప్రసాద్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి 50,200 రూపాయల అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది. ఆ క్యాష్ని మేము మీడియేటర్ సమక్షంలో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ క్యాష్లో కూడా మీకు చూపిస్తాం కావాలంటే నీట్గా లైసెన్స్ కింద, ట్రాన్స్పోర్టేషన్ కింద, రెన్యువల్ కింద మంచి ఎవరో సంథింగ్ ఒక ఏజెంట్ పేరు చెప్తాం, అది వాళ్ళందరూ డీటెయిల్గా మంచిగా రాసి ఆ అమౌంట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళ సిస్టమ్ ఏంటంటే రోజుకి ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎన్ని వెహికల్స్ రెన్యువల్ అవుతున్నాయి అన్నీ రాసి సాధారణ ఏజెంట్లు ఎవరైతే వాళ్ళకి అమౌంట్తో పాటు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంటారు. అట్లాంటి బండిలే దొరికింది. అందులో ఒక ఏజెంట్ ఆయనకి ఇచ్చినటువంటి ఆ స్లిప్, అమౌంట్ మీడియేటర్ సమక్షంలో స్వాధీనం చేసుకుని ఇంకా సెర్చెస్ కూడా ఆయన ఇంట్లో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. ఏదైనా అప్డేట్ ఉంటే మీరు ఎంబీఏ గారి ఇంట్లో కూడా ఖమ్మంలో సోదాలు నడుస్తున్నాయి. ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాను. వీడియో పెట్టేసి